అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కీర్తనలు 38:8లో వ్రాయబడి ఉంది, యెహోవా మా పక్షమున కార్యము సఫలం చేయును అని. మన పక్షాన ఎవరు పోరాడతారండి? మన పక్షాన ఎవరు ఉంటారంట? దేవుడు ఉంటాడంట. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు ప్రతి చోట విజయమే వస్తుంది. ఆయన మనతో ఉంటే మనకు విజయం. ఆయన లేకుండా మనం ఏది చేసినా మనకు అపజయమే కలుగుతుంది, ఓడిపోతూ ఉంటాం. కాబట్టి ప్రభు మనతో ఉండాలంటే, మన కార్యాలు సఫలం చేయాలంటే మనమందరం ప్రభు మాట ప్రకారం జీవించాలి. ఆయన చెప్పింది చెప్పినట్టు జీవించాలి, అంతే అండి. మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అటు తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని బైబిల్లో వ్రాయబడి ఉంది. మరి మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నామా, ఆయన నీతిని వెతుకుతున్నామా అనేది మనం పరిశీలన మనము ఆ యొక్క ప్రభు మాట ప్రకారం జీవించినప్పుడు ప్రతి పనిలో మనకి సఫలత ఉంటుంది, విజయం చూస్తాం. మరి ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నట్లయితే అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.